మీరు అవిశ్వాసులు అనుకోండి, మీరు మారు మనసు లేని వాళ్ళు అనుకోండి, ఈ లోకములో ఎంత దరిద్ర జీవితం జీవిస్తున్నా కష్టం అనిపించకపోవచ్చు. మీలో కొంతమందికి అనిపిస్తుంది, వాడు చాలా చెడ్డోడు, వాడికి ఎందుకండి ఏ బాధ ఉండదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్లు జీవిస్తారు, వాళ్ళకి ఎందుకండి ఏ కష్టం ఉండదు, నేను కష్టపడతా ఉంటాను, నాకు ఎదుగుదల ఉండదు, వాడు అసలు పూజలు చేస్తాడు, లేకపోతే తాగి తందనాలు ఆడతాడు, వాడు ఎందుకు అభివృద్ధి చెందుతాడు అని అంటే కనుక వాళ్ళకి మారు మనసు లేదు, వాళ్ళకి రక్షణ లేదు, వాళ్ళలో దేవుడు లేడు. కాబట్టి వాళ్ళు ఎలా జీవిస్తున్నా కూడా అలాగే వెళ్ళిపోతూ ఉంటారు. అయితే గుర్తుపెట్టుకోండి, ఒక విశ్వాసి గనక తప్పు చేస్తే, ఒక విశ్వాసి గనక పాపం చేస్తే నరకానికి వెళ్ళడం, ఎందుకంటే విశ్వాసి కదా వాడి పేరు జీవ గ్రంథంలో ఉన్నది కదా, నరకానికి వెళ్ళడు. కానీ విశ్వాసులు తప్పు చేస్తే, విశ్వాసులు పాపం చేస్తే దాని యొక్క పర్యవసానం చాలా మటుకు ఇక్కడ అనుభవిస్తారు. ఆ జాగ్రత్త